హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ రేణు శర్మ. ఇప్పుడైతే మేము మమ్మీ వాళ్ళు వచ్చారు, సో మేము చర్చ్ స్ట్రీట్కి తీసుకొని వెళ్తున్నాం వాళ్ళని. అండ్ నెక్స్ట్ ఏమేమి ఉంటుందో అంతా నేను చర్చ్ స్ట్రీట్లో చూపిస్తాను. సో ఇప్పుడైతే మేము బయలుదేరిపోతున్నాం. టిల్ దెన్ బాయ్. సో మేమైతే స్టార్ట్ అయిపోయాము ఇప్పుడు చర్చ్ స్ట్రీట్కి. అండ్ ఇక్కడ వెదర్ చూసారా, ఇవాళ ఎంత బాగుందో అసలు. వెదర్ అయితే చాలా, అంటే ఈవినింగ్ 5 o'clock టైంలో మేము స్టార్ట్ అయ్యాము. అటుపక్క సన్సెట్ అవుతూ ఇటుపక్క నీట్గా లైక్ కూల్గా ఆ రోజు చాలా బాగుండే అనమాట. సో నెక్స్ట్ ఎలా ఉంటుందో అన్నీ చూసేద్దాం మనం. ఓకే, అండ్ ఫైనలీ నేనైతే ఇక్కడ టర్కిష్ ఐస్ క్రీమ్ ట్రై చేస్తున్నాను ఫస్ట్ టైము. ఇక్కడ ఏం చేశాడంటే శశాంక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రికార్డ్ చేయడం మర్చిపోయాడు. అండ్ ఫైనల్గా ఈ లాస్ట్ బిట్ ఏదో రికార్డ్ చేశాడు. అప్పటికి ఆయన ఆ ప్లే మొత్తం అయిపోయిందనమాట. కానీ నేనైతే బాగా ఎంజాయ్ చేశాను. అండ్ ఇక్కడి నుంచి చర్చ్ స్ట్రీట్ స్టార్ట్. ఇక్కడ చూసారు కదా, మా డాడీ అండ్ మా మమ్మీ ఇద్దరు కలిసి ఇద్దరితో తీసుకొని వచ్చాము ఇద్దరిని. వాళ్ళకి చర్చ్ స్ట్రీట్ ఎలా ఉంటుందో చూపిద్దామని చెప్పేసి. ఇక్కడ అందరినీ చూసి చాలా కొంచెం ఏమంటారు, సర్ప్రైజ్ అయ్యారు. అండ్ వాళ్ళకి ఇదంతా కొత్తగా ఉండే, అంటే చాలా కైండ్స్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ ఉండే ఇక్కడ. అండ్ చాలా క్రౌడెడ్గా ఉండే, వీకెండ్ కదా. సో అలా వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెదర్ని ఎంజాయ్ చేశారు. అండ్ వెదర్లో ఈ కూల్ షాపింగ్ అండ్ ఆ గ్రీనరీ అండ్ చాలా బాగుండే అసలు. సో మేమైతే చర్చ్ స్ట్రీట్కి వచ్చేసాము. అండ్ ఇక్కడైతే చాలా రష్ ఉంది హెవీగా. ఇవాళ సండే కదా, అందరూ చర్చ్ స్ట్రీట్ చూద్దామని కూల్గా బయటకు వచ్చేసారు. ఇక్కడ చూసారా వెనకాల, ఇక్కడ వచ్చేసి చాలా, నేను మీకు ఫ్రంట్లో చూపిస్తా. అందరం చర్చ్ స్ట్రీట్కి వచ్చేసాం. సో ఇక్కడ నైట్ ఈవినింగ్ మమ్మీ వాళ్ళకి చర్చ్ స్ట్రీట్ చూపిద్దామని చెప్పి తీసుకొచ్చా. అండ్ మై ఫాదర్ అండ్ మై మదర్ అండ్ మై శశాంక్. అండ్ నేను మీకు అందరికీ తెలుసు నేను ఎవరు, నేను మీద చూద్దాం ఫర్దర్ చర్చ్ స్ట్రీట్ అంతా నేను మీకు చూపిస్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ థింగ్ ఏం చెప్పుకోండి, ఇట్స్ షాపింగ్. ఇక్కడ చూసారా అసలు ఆ వ్యూ, ఆ షాపింగ్. గర్ల్స్కి షాపింగ్ అంటే నచ్చకుండా ఉంటుందా, ఎస్పెషల్లీ నాలాంటి వాళ్ళకి. సో కూల్ ఈవినింగ్లో కూల్గా షాపింగ్, ఆ లైట్స్లో అన్నీ బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఏ ఐటమ్ చూసినా బ్యూటిఫుల్గా ఉంది, బ్యూటిఫుల్ వ్యూ. అండ్ నేను వచ్చేసి మొత్తం బ్లాక్ అవుట్ఫిట్ వేసుకున్నా ఇవాళ. సో అలా అనమాట. నేను మీకు ఫర్దర్గా అక్కడ ఏమున్నాయో అన్నీ నేను మీకు చూపిస్తాను. సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఫస్ట్ స్టాల్ వచ్చేసి మొత్తం రిలేటెడ్ టు అంతా మన షూస్, చెప్పల్స్ అండ్ ఆల్. సో ఇక్కడ అంతా రాజస్థానీ జైపూరీ లుక్ ఉన్న ఫుట్వేర్ ఉందన్నమాట. సో నేను ఇక్కడ తీసుకుందాం అనుకున్నా, కానీ నాకేమో అంత నచ్చలేదు. నాకు అందులో హిల్స్ కావాల్సి ఉండే, కానీ నాకేమంత నచ్చలేదు. అండ్ ఆఫీస్కి వేర్కి బాగుంటుందో బాగాలేదో అని అనిపించింది. సో నేనేం తీసుకోలేదు. అండ్ ఈ వ్యూ చూసారా, ఇది ఒక మాల్ అనమాట. సో ఈ మాల్ దగ్గర వీళ్ళు ఇట్లా అరేంజ్ చేశారు స్టాల్స్, డిఫరెంట్ స్టాల్స్ అండ్ ఆల్. సో యంగ్స్టర్స్ అంతా యూతే ఉన్నారు ఇక్కడ మ్యాక్సిమం. సో అందరు వచ్చేసి మంచిగా ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రేస్లెట్స్,
క్లచెస్ అండ్ ఆల్ చాలా ఉన్నాయి స్టాల్స్. అంటే మనకి ఎగ్జిబిషన్లో పెడతారు కదా, సేమ్ సిమిలర్గా అలానే. కానీ ఇక్కడైతే ఈ వ్యూ అనేది చాలా బాగుంది ఇక్కడ. అండ్ నేను మా మమ్మీ ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఇయర్ రింగ్స్ చూస్తున్నాం అనమాట. ఇక్కడ మ్యాక్సిమం ఇక్కడ వెస్ట్రన్ ఇయర్ రింగ్సే ఉన్నాయి. సో నేనైతే ఒక త్రీ సెట్స్ ఆఫ్ ఇయర్ రింగ్స్ తీసుకున్నా. మా మమ్మీ అయితే ఏం తీసుకోలేదు, ఎందుకంటే మా మమ్మీ ఇట్లాంటివి పెట్టుకోదు. మమ్మీ వాళ్ళు తెలుసు కదా, వాళ్ళకి కొంచెం మంచివి కావాలి. మనం అంటే కొంచెం వెస్ట్రన్ అన్నీ యూజ్ చేస్తాం కాబట్టి మనం అన్నీ ఏవి తీసుకున్నాం అనమాట. సో నేనైతే ఇక్కడ సెలెక్ట్ చేస్తున్నా. అండ్ ఇక్కడ ఒక చిన్న వ్యూ పెట్టారు. ఈ వ్యూలో చాలామంది ఫొటోస్ కూడా తీసుకున్నారు. అండ్ ఇక్కడ నుంచి చూస్తే మీకు స్టాల్స్ పైనుంచి కిందికి కనిపిస్తాయి అన్నమాట. సో ఇదంతా వెస్ట్రన్ జ్యువెలరీ, వెస్ట్రన్ నెక్ పీసెస్ అండ్ ఆల్, ఇయర్ రింగ్స్ అండ్ ఆల్. సో చూసేయండి ఒకసారి ఏమేమి స్టాల్స్ ఉన్నాయో. అండ్ ఇక్కడ వచ్చేసి స్పెషాలిటీ ఏంటంటే ప్రతి ఒక్క స్టాల్కి వీళ్ళందరికీ ఇన్స్టాగ్రామ్ పేజెస్ ఉన్నాయి. సో వీళ్ళందరూ చాలా అప్డేటెడ్గా ఉన్నారు. ఎవరైతే మనం ఇక్కడ షాప్ చేస్తాం కదా, వాళ్ళనందరినీ మా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫాలో అవ్వండి అది ఇది అని చెప్పారనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి హ్యాండ్ క్రాఫ్టెడ్ జ్యువెలరీ ఉంది, లైక్ అన్ని ఇయర్ రింగ్స్ అండ్ ఆల్ డిఫరెంట్ కలర్స్, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అంటే క్లేతో తయారు చేసిన ఇయర్ రింగ్స్ కానీ అండ్ ఆల్. అండ్ ఇక్కడ చూసారు కదా, అతని ఇన్స్టాగ్రామ్ పేజ్ ఎలా పెట్టింది చూడండి. సో ఆ డిస్ప్లేలో అలా పెట్టేసి, సో దే ఆర్ ఆస్కింగ్ టు ఫాలోవర్స్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి మీకు అన్ని నెక్ పీసెస్ చూడండి, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ నెక్ పీసెస్ ఉన్నాయి, ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ అండ్ ఆల్. అండ్ దే డూ హ్యావ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కలెక్షన్. ఓకే, సో అండ్ దీస్ ఆర్ ఆల్ బ్రేస్లెట్స్ కలెక్షన్ అనమాట. Hi. Waiting for aloo on stick. Potato fritters. These are called potato fritters. So it's getting ready. Yeah. Yeah. What do you like in this? Vibe. Vibe. You like vibe? Vibe of Church Street. So it's full Church Street. So let's see how they prepare. So they are my parents. They sat there. చూడండి గైస్, నేను నా ఫేస్ ఎట్లా కనిపిస్తున్నాయి, ఎట్లా దయ్యంలాగా ఉన్నా కదా నేను. సో నా పొటాటో ఫ్రిటర్స్ 2 వచ్చేస్తున్నాయి ఇప్పుడు. ఇట్లానే వచ్చిన పొటాటో ట్విస్టర్ అంట. సో ఇప్పుడు బాగున్నా కదా, ఇప్పుడు మేము ఇక్కడ బాగున్నాం కదా, ఇప్పుడు వీఆర్ లుకింగ్ క్యూట్. సో మీడియం. సో ఇక్కడ చూడండి, వెజ్ మయోనీస్. వన్ మోర్ కన్నా, నాకు నేను తీసుకుంటాను. నాకు పొటాటో ట్విస్టర్స్ తింటున్నాం. మా మమ్మీ వాళ్ళకి పొటాటో ట్విస్టర్స్ ట్విస్ట్ చేస్తుంది కాబట్టి వీళ్ళు పొటాటో ట్విస్టర్ అంటారు. కారం ఉన్నాడా? కారం ఉందంట. ఆయిలీ ఉంది, చాలా ఆయిలీ. ఏ దయ్యం లేక కొడుతుంది. మీరు తినరా?
హలో చెప్పరా ఇంటర్వ్యూ తీరానా వీళ్ళని ఫస్ట్ టైం నేను చర్చ్ కి తీసుకొచ్చాను. ఇప్పుడు కొన్ని ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అడుగుతాం. కొన్ని ఇంటర్వ్యూ క్వశ్చన్స్. బెంగళూరు ఎట్లా ఉంది? సూపర్. ఓన్లీ సూపరా? మీరు అసలు ఏమేమి చూసినారు బెంగళూరులో? ఏం చూడలేదు. మేము ఓన్లీ 2 days హాలిడేస్ ఉన్నాయని వచ్చినాము. మేము మామూలుగా అయితే హైదరాబాద్లో ఉంటాం కాబట్టి మాకు ఇదంతా ఏం కొత్తగా అనిపించండి. అంతే లేదా? ఇది ఎట్లా ఉంది? చర్చ్ బాగుంది కదా? హైదరాబాద్లో పోటీ ఉంటుంది, అందుకంటే కోటిగా అంతకంటే బాగుందని చెప్తున్నా. బాగుంది. ఇది కోటిలాగా అయితే కాదు, చాలా బాగుంటుంది. ఇంకా చార్మినార్ అంటాడు. బాగుంది కానీ అన్ని బాగా కాస్ట్ ఉన్నాయి, చాలా రేట్ అన్ని ఎక్కువనే ఉన్నాయి, ఏం తక్కువ చేయట్లేదు. బెంగళూరు అంటేనే కాస్ట్ కదా. బెంగళూరు అంటే శాలరీ ఉండదు. సాలరీ ఎక్కువ ఉండాలి, అప్పుడే బెంగళూరులో జాబ్ చేయగలుగుతాం. శాలరీ ఉండదు అని చెప్పి ఎంత ఎక్కువ ఉన్నా ఉండిపోతుంది 100%. కానీ షాపింగ్ ఐటమ్స్ అన్ని చాలా బాగున్నాయి. ఐటమ్స్ అయితే చాలా కొత్త కలెక్షన్ ఉన్నాయి. మీకు అన్ని బ్రేస్లెట్స్ కి ఫేమస్ ఇక్కడ చర్చ్. బ్రేస్లెట్స్ అన్నిటికీ ఫేమస్ అయితే బ్రేస్లెట్స్ చాలా మంది ఇక్కడికి వచ్చి బ్రేస్లెట్స్ తీసుకుంటారు. ఎస్పెషల్లీ మా హస్బెండ్ కి, మా తమ్ముడికి లాస్ట్ టైం తీసుకున్నాం కదా, మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ కి అది నచ్చి ఆయన తీసుకున్నాడంట. సో ఇప్పుడు మళ్ళీ మా తమ్ముడికి అట్లాంటిదే వెతకాలి. ఇప్పుడు అందుకే వచ్చినాం చర్చ్ సైడ్ కి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికే వచ్చినాం, మళ్ళీ అట్లాంటిదే తీసుకోవడానికి. చూడాలి అసలు ఎట్లా ఉంటుంది. చలో లెట్స్ గో. ఇక్కడ లోపల వాడుతున్నారు. లోపల వాడుతున్నారు. అప్పుడప్పుడు మంచిగా ఫ్యామిలీతో ఇట్లా ఈవినింగ్స్ బయటికి వెళ్తూ ఉండండి. సో వాళ్ళకి కూడా కొత్తగా చూసినట్టు ఉంటుంది. ఎప్పుడు వర్క్ చేస్తూ ఉంటారు కదా, సో వాళ్ళకి కూడా ఇట్లా బయటికి వెళ్తే మంచిగా వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు. అసలు కొత్తగా ఏమేమి ఉన్నాయి అన్నట్టు. ఇక్కడ చూస్తున్నా చూడండి వీళ్ళు. అండ్ వచ్చేసాను నేను మళ్ళీ. ఇక్కడ చర్చ్ స్ట్రీట్ అని చెప్పేసి ఇక్కడ ఉంది. సో దీని దగ్గర మేము ఒక చిన్న వీడియో క్లిప్ తీసుకున్నాం. ఇక్కడ చూసారా, ఇక్కడ అన్నీ మనకి కావాల్సిన పోస్టర్స్ అండ్ ఆల్ ఇక్కడ అన్నీ అమ్ముతారనమాట. హాలీవుడ్కి సంబంధించినవి ఎవ్రీథింగ్. సో ఇక్కడ వచ్చేసి మన గర్ల్స్కి సంబంధించినవి అన్నీ కొరియన్ స్టైల్, అన్నీ రిబ్బన్స్ అండ్ ఆల్. అండ్ ఇక్కడ వీటితో మనం చిన్న బ్రేస్లెట్ చేసుకోవచ్చు అనమాట. లైక్ మన నెక్ పీస్ కూడా చేసుకోవచ్చు అండ్ బ్రేస్లెట్స్కి కూడా చేసుకోవచ్చు. నేనైతే తీసుకోలేదు, ఎందుకో నాకు అంత నచ్చలేదు. అండ్ ఇక్కడ వచ్చేసి ప్రతి ఒక్క బిల్డింగ్కి కూడా మీకు ఒక స్క్రీన్స్ పెడతారనమాట. లైక్ ఇది చూస్తే సేమ్ న్యూయార్క్ టైమ్ స్క్వేర్ లాగానే ఉంది. సో ఫైనలీ మేమైతే ఒక కెఫేకి వచ్చాము. యాక్చువల్లీ మా మమ్మీ వాళ్ళకి ఆంధ్ర స్టైల్ ఫుడ్కి తీసుకెళ్దాం అనుకున్నాం, కానీ మా మమ్మీ వాళ్ళకి అక్కడ హైదరాబాద్లో తిని బోర్ వచ్చేసిందంట. సో ఎక్కువ కెఫే టైప్ తీసుకొద్దాం అని చెప్పి. సో ఇక్కడైతే ఒకటి వచ్చేసింది మనకి, శశాంక్.
ఫైనలీ ఇట్స్ ఫాదర్స్ డే. సో నాకు ఇట్లా ఫాదర్స్ డే సెలబ్రేట్ చేసే ఛాన్స్ ఇట్లా వస్తుందని నేను అస్సలు అనుకోలేదు. వీళ్ళు వచ్చిన డే ఫాదర్స్ డే రోజు వచ్చారనమాట. సో అట్లానే మేము అదే రోజు బయటకు వచ్చాము. సో లైక్ ఒక చిన్న ట్రీట్ లాగా ఒక చిన్న కేక్ కట్ చేపించేద్దాం డాడీతో అని చెప్పేసి. సో ఆన్ బిహాఫ్ ఆఫ్ రషు, సాహస్ అండ్ మీ, ముగ్గురు బిహాఫ్ మీద నేనే కట్ చేయించేసా ఇక్కడ. సో ఇలా చిన్న చిన్నవి మెమరీస్ లాగా ఉంటాయి. అప్పుడప్పుడు అన్నీ సెలబ్రేట్ నేనైతే ప్రతి ఒక్కటి సెలబ్రేట్ చేసుకుంటాను అనమాట. ఎందుకంటే అవే మనకి మెమరీస్. మనం వెనకాల తిరిగి చూసుకున్నప్పుడు కనీసం కొన్ని సెలబ్రేషన్స్ అన్నా మనకి మెమరబుల్గా ఉండాలి. అందుకని చెప్పేసి నేను సెలబ్రేట్ చేస్తాను. వాళ్ళు వద్దన్నా మా డాడీకి ఇష్టం లేకున్నా కూడా నేను ఫోర్స్ఫుల్గా నేను కేక్ కట్ చేపిస్తాను. అది ఈవెన్ బర్త్డే అయినా యానివర్సరీ అయినా ఏదైనా సరే వాళ్ళు ఇప్పుడు వద్దంటారు, కానీ తర్వాత వాళ్ళకి చూసుకున్నప్పుడు ఆ ఫొటోస్ చూసుకున్నప్పుడు మళ్ళీ ఆ ఫొటోస్ చూసుకునే వాళ్ళకి అబ్బా అప్పుడు ఇలా ఉన్నాం ఇప్పుడు ఇలా ఉన్నామని మాట్లాడుతూ ఉంటారు అనమాట. సో అలాంటివన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. మనకే అని కాదు, అందరు కూడా అంతే. చిన్న చిన్న మెమరీస్ని చాలా ఎంజాయ్ చేయాలి. సో అదే మనకి చిన్న చిన్న ఆనందాలను ఇస్తుంది అనమాట. ఇక్కడ ద చర్చ్ స్ట్రీట్ స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ చాలా రోజెస్ అమ్ముతూ ఉంటారు. సో లాస్ట్ టైం వచ్చినప్పుడు నాకు శశాంక్ రోజ్ ఇచ్చాడు కదా. సో ఈసారి నేను ఏం ప్లాన్ చేశా అంటే మా డాడీ మా మమ్మీకి రోజ్ ఇచ్చేలాగా ప్లాన్ చేశా. సో ఎట్లాగో మళ్ళీ రోజెస్ అమ్మారు ఇక్కడ. సో ఒక్కొక్క రోజ్ తీసేసుకొని జస్ట్ వాళ్ళకు ఒక మెమరబుల్, నాకు తెలిసి వాళ్ళు ఈ ఏజ్లో ఏం ప్రపోజల్స్ అట్లాంటివి ఏం చేసుకొని ఉండరు కదా. సో సర్లే వాళ్ళకి మళ్ళీ ఆ పాత రోజులు గుర్తిద్దామని చెప్పేసి మళ్ళీ ఇంకొకటి అలా రోజ్ ఇద్దామని చెప్పేసి డాడీ చేత్తో మమ్మీకి ఇప్పించా అనమాట. అండ్ అగైన్ నేను కూడా కొన్ని క్యూట్ పిక్చర్స్ తీసుకున్నా విత్ రోజెస్. ఇక్కడ స్ట్రీట్లో బ్యాక్గ్రౌండ్ చాలా బాగా వచ్చింది. అండ్ ఇక్కడ ఎంత బాగా డెకరేట్ చేశారు చూసారా, విత్ ఫుల్ ఆఫ్ లైటింగ్స్ అండ్ ఆల్. అందుకే ఈవినింగ్స్ రావాలి చర్చ్ స్ట్రీట్కి. అండ్ అది వచ్చేసి చర్చ్ స్ట్రీట్ ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ మీకు ఆల్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బ్యాగ్స్ అండ్ ఆల్ అన్నీ దొరుకుతాయి. ఇక్కడ మీకు ఏ బ్రాండ్ కావాలన్నా కూడా అన్ని బ్రాండ్స్ ఉంటాయి. లైక్ ఎనీ బ్రాండ్, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బ్రాండెడ్ స్ట్రీట్ అని కూడా అనొచ్చు. లైక్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బ్రాండ్స్ ఉంటాయి. లైక్ చూస్తుంటే మీకు తెలుస్తుంది కదా, ఇక్కడ సైడ్స్కి చూడండి ప్రతి ఒక్కటి బ్రాండెడ్ అనమాట ఇక్కడ. అండ్ ఇట్ ఈస్ ఎక్స్పెన్సివ్ కూడా. కొంచెం ఏది తీసుకున్నా కూడా ఇక్కడ ఎక్స్పెన్సివే ఉంటుంది. బట్ ఒకసారి వచ్చి చూడాలన్నమాట. ఆ వైబ్ అనేది చాలా సూపర్గా ఉంటుంది. ఎవరైనా నెక్స్ట్ టైం బెంగళూరు వచ్చినప్పుడు తప్పకుండా విజిట్ చేయండి. టిల్ దెన్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్.